నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. $13 కోట్లతో డైట్ కాలేజ్ ఆధునీకరణ పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. వైభవంగా ఎల్ఎండి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. ఫిబ్రవరి 22వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కొనసాగుతున్న జిమ్నాస్టిక్స్ పోటీలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటుతున్న క్రీడాకారులు. ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకున్న వైనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ఎల్ఎండి కాలనీలోని డైట్ కాలేజ్లో 13 కోట్ల రూపాయలతో చేపట్టబోయే ఉన్నతీకరణ పనులకి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి నూతనంగా చేపట్టబోయే పనులకి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తియేనని ఎమ్మెల్యే అన్నారు. బ్రతకడం నేర్పించేది ఉపాధ్యాయులని, బ్రతుకు భరోసా ఇచ్చే ఆదర్శప్రాయులని చెప్పారు. నాణ్యమైన విద్య లేకపోతే సమాజానికి నష్టం జరగడంతో పాటు ఉపాధి కూడా దొరకదు అన్నారు. ఆంగ్లంలో నుంచి ప్రావీణ్యం సాధించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్నో వృత్తుల నైపుణ్యాలను అభివృద్ధి పరిచే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపల్ శ్రీరామ్ మొండయ్య, మహాత్మానగర్ సర్పంచ్ పొన్నాల సంపత్, తిమ్మాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్హోత్రా, డిఈ కృష్ణకుమార్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయ శిక్షకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 47వ అధ్యాయము బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 18 నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణం, నిత్య పూర్ణాహుతి, విష్ణు పారాయణం, నిత్య స్వామివారి సంభాషణ ఎదుర్కోలు కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఫిబ్రవరి 22వ తేదీన జరగబోయే కళ్యాణ మహోత్సవాన్ని విజయం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది ఈ నెల 22న అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు పద్మావతి కళ్యాణ మండపంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు చల్లని పందిళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్, ఆలయ కమిటీ సభ్యులు ఒంటెల రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, మృత్యుంజయ ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, పోలు కిషన్, టీజీఓ అధ్యక్షులు రమేష్, మల్లయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు యాగశాలను మొదలుపెట్టాము. యజ్ఞశాలను మొదలుపెట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. హోమ కార్యక్రమాలు, అలాగే తీర్థ ప్రసాదాల గోష్ఠి. మరి రేపు అనగా 22 ఫిబ్రవరి రోజున స్వామివారి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు తెలియజేయనిది ఏమనగా ఎక్కువ సంఖ్యలో రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ వెంకటేశ్వర కృపకు పాత్రలు కావాలని
యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలను ఉద్యోగులను అందరినీ ఇక్కడ చుట్టుపక్కల తిమ్మాపూర్ గ్రామం పరిధిలో ఉన్న మండల పరిధిలో ఉన్న ఇక చుట్టూ మండలాలు ఉన్న ప్రజలందరినీ తరలి రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు విశేష స్పందన లభిస్తుంది. రెండో రోజు పోటీల్లో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను చాటారు. జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యూత్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ హాజరై పోటీల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రమేష్ రెడ్డి, యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్ధారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, నెహ్రూ యువ కేంద్ర ప్రతినిధి రాంబాబు, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నిరంజనాచారి, పీఈటీలు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం ఫిబ్రవరి 22వ తేదీన చెన్నైలో చేపట్టబోయే శాంతి సదస్సును విజయవంతం చేయాలని పాస్టర్ కరుణాకర్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీస్ అండ్ ప్రేయర్ ఫెస్టివల్ కు ప్రముఖులు కేఏ పాల్ హాజరై తన శాంతి సందేశాన్ని అందించనున్నారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పారు. ప్రపంచమంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఆయా దేశాలు దేశ వనరుల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయని తెలిపారు. పెరుగుతున్న ధరల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. పీస్ అండ్ ప్రేయర్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాల్లో శాంతి భద్రత అనేది కొరువైపోయింది. ఒకరికొకరు కొట్టుకోవడము, యుద్ధాలు జరిగించుకోవడము, కరువు నేపథ్యంలో అందరం ఐక్యతగా ఉండి అందరం కలిసిపోదామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ యొక్క ప్రత్యేకమైన సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 200 దేశాల్లో 50 దేశాల వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. శాంతి భద్రత పరిరక్షణలో మన దేశాలు బాగుపడతాయి, మనము ప్రజలం బాగుపడతాం, కరువుల నుంచి ప్రాణ నష్టం నుంచి మనం బాగుపడతాం, బయటపడతాము. మనకు ఉన్న వనరులలో కూడా మనకు అత్యధికంగా ఖర్చులు అవుతూ ఉంటున్నాయి, అనేకమైనటువంటి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటి నిమిత్తమై ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా, కుల వీక్షణ లేకుండా అందరం కలిసి కట్టిగా ముస్లిం, సిక్కు, ఇతర క్రైస్తవత్వం, హిందువులు అందరం కలిసి సమావేశంగా ముందుకు వెళ్ళాలని ఫిబ్రవరి 22వ తారీఖున చెన్నై పట్టణంలో నందనం గార్డెన్స్లో అక్కడ ఈ యొక్క సభ ఈవినింగ్ సాయంత్రం పూట జరుగుతుంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల పారమిత ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్మృతి సౌరభం పేరిట నిర్వహించిన కార్యక్రమాన్ని పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థుల కేరింతలు, నృత్యాలతో సందడిగా సాగింది. తమ సీనియర్లకు వీడ్కోలు పలుకుతూ 9వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రసాదరావు సూచించారు. గత కొన్నేళ్లుగా పారమితాలో చదివిన విద్యార్థులు కేవలం మార్కుల కోసమే కాకుండా నైతిక విలువలు, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ నియంత్రణ వంటి గొప్ప లక్షణాలను అలవర్చుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు ప్రసూడ, రష్మిత, వినోద్రావు, రాకేష్, అనుకర్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవితా ప్రసాద్, సమన్వయకర్త శ్రీనాథ్, మాళవిక, సరిత, లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక మొదలెడితే లేటుగా వచ్చి బయట నిల్చొని ఎంజాయ్ చేయడం, దానికి తోడు టేబుల్స్ చెప్పమని పనిష్మెంట్లు, ఇవన్నిటితో అలసిపోయిన మాకు డైలీ డోస్గా మా అమోలక్ సార్ ఇచ్చే మోటివేషనల్ స్పీచ్లు, సార్ చెప్పే పాఠాలు, సార్ పాడే పాటలు
పూర్వ విద్యార్థులు తమ జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని సెయింట్ ఆల్ఫోర్స్ ప్రిన్సిపల్ సంతోష్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల సెయింట్ ఆల్ఫోర్స్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో అలుమ్ని 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ తుమ్మ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అలుమ్నిలో 1989 నుండి 2025 వరకు 10వ తరగతి చదివిన విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులతో మెడల్స్ ను అందింపజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ తమ అభిప్రాయాలను పాఠశాలతో తమ ఉన్న అనుబంధాల్ని గుర్తు చేసుకున్నారు. రాబో రోజుల్లో తమ పాఠశాలకు తమ వంతు సాయాన్ని అందజేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. పూర్వ విద్యార్థులకు ఆల్ఫోర్స్ పాఠశాల అమ్మఒడి లాంటిదని ప్రిన్సిపల్ తుమ్మ సంతోష్ రెడ్డి అన్నారు. 37 ఏళ్ల నుండి వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి బయటకు వెళ్లారని, వారందరూ తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎం లక్ష్మారెడ్డి, రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, డి లక్ష్మారెడ్డి, కృష్ణలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు మంగీలాల్, అమర్ సింగ్, ఇర్షాద్, రాజేష్, రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీ బ్యాచ్ మొత్తం బ్యాచ్ తరపునైనా లేదా మీరు మీ కుటుంబాల వారిగా అయినా బ్యాచ్ మొత్తం కలిపి ఫ్యామిలీస్తో ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకోవాలి అనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళి అనవసరంగా మనీ వేస్ట్ చేసుకునే అవసరం లేదు. ఇవన్నీ మీకోసమే. ఇది మన స్కూల్ కాబట్టి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెన్యూ మీద అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. చిన్న ఫుడ్ అరేంజ్మెంట్స్ మాత్రం మీరు చేసుకుంటే సరిపోతుంది. అయితే స్టడీ లేకపోతే గేమ్స్, ఈ రెండింటి మీద బాగుండేది. ఇక మేము అందులో గేమ్స్, స్టడీ అంటే తక్కువ ఉండేది, గేమ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేది. సరే, అప్పుడున్న పరిస్థితులలో ఆ రోజు గేమ్స్ ఆడినాం కాబట్టి ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉన్నాం కాబట్టి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎక్కువ గేమ్స్ లేవు. కానీ అప్పుడు మేము గేమ్స్ కోసం ఎదురు చూసేది. అట్లాంటి పరిస్థితులలో అంటే అప్పుడు ఆ గేమ్స్ చేయబట్టి కొంచెం హెల్దీగా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ స్కూల్లో మేము 87లో జాయిన్ అయినాం, కానీ అంతకుముందు లయోలో ఉండే. ఇందులో లయోలో 6th క్లాస్, మేము 6th క్లాస్లో జాయిన్ అయినాం. ఆ దసరాకే రేకుర్తికి వెళ్ళిపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమాగౌడ్ కుటుంబ సభ్యులను పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఇతర బీఆర్ఎస్ సిపిఐ నాయకులు విచ్చేసి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని అక్కసుతో కుటుంబం లేకుండా అంతు చూస్తామని మంత్రి వివేక్ అనుచరులు బెదిరించారని ఆరోపించారు. ఇల్లు కూలగొడతామని భీమాగౌడ్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి కాంపౌండ్ వాల్ కూలగొడతామంటూ హెచ్చరించి సింగరేణి అధికారులు ఫెన్సింగ్ ను తొలగించడం విశేషం. అందరు గబగా లోపలికి వచ్చేసి టేబుల్స్, కుర్చీలు, టెంటులు అన్నీ చింపారు. మొత్తం ఇష్టం ఉన్నట్టు స్టాండ్లన్నీ పడేసారు, బల్లలన్నీ ఇరుకొట్టిండ్రు. ఎందుకు వచ్చారు మీరనంటే మాకు ఆల్రెడీ కొత్తగూడెం కంప్లైంట్ చేసి నేను దండం పెడితే కాలు ముక్తా అంటే ఇక్కడ ఆవులు కట్టేసి ఉంటే కూడా కావాలని ఆవును తీసుకుపోయి పక్క కట్టేసారు. ఆ ఒప్పుకోలేదు. అది తెంపుకొని దృష్టింటే కూడా తీసుకుపోయి అక్కడ కట్టేసినాను. అక్కడే మున్సిపల్ ఎన్నికల్లో హద్దుమీరి ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ట్రాలు చేసిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకుంటున్నామని, తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. కేసీఆర్ కాళ్లు మొక్కైనా సరే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాల్క సుమన్ ను జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఈసారి అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి అంతు చూసేదాకా విడిచిపెట్టేదే లేదన్నారు. ఆ పోలీస్ అధికారులు తప్పు చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్ని నోట్ చేసి పెడుతున్నాం. ఎవరెవరు హత్య చేసిండో అన్ని డైరీలో నోట్ చేస్తున్నాం. ఈసారి మేము కేసీఆర్ గారు కాళ్ళు మొక్కైనా సరే హత్య చేసిన పోలీసుల సంగతి అంతు చూసేదాకా ఇష్టం ప్రశ్నే లేదు. ఎందుకంటే
మాకు కూడా ఒక హక్కు ఉంటుంది. ఇవాళ మా తమ్ముడు బాలకాసుమాన్ని ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు, నలుగురిని క్యాకన్పల్లిలను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు, మెదక్ లో 13 మందిని అరెస్ట్ చేసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టిండ్రు, ఆమన్గల్లో మా తమ్ముళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జైల్లో పెట్టిండ్రు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరమల్లున్న జాతరలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్నారని కాంగ్రెస్ పార్టీ నిర్వాహకులు కాలితో తన్ని ప్రాణాలు తీసేశారు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడం హాట్ టాపిక్ గా మారింది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని నిర్వాహకులు తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి మరికొందరు దాడి చేశారు. దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్ ను, కోడలిని, కూతుర్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు. 2 నెలల చిన్నారి మొహం చూసైనా తమని వదిలేయమని వేడుకోగా చిన్నారిని కాల్తో తన్నారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తిరిగి బాధితులనే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ పోలీసులు బెదిరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల వ్యక్తులని పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటాం సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప లేదు, మీరు లేదు, జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఇక్కడ నన్ను దెబ్బ తాకింది. చూడలేదు సార్, పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్, కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని చెప్పారు, మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అద్దె చెల్లించకపోవడంతో స్కూల్కు తాళం వేయడంతో విద్యార్థులు రోడ్డున పడాల్సి వచ్చింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో అద్దె భవనంలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల కొనసాగుతుంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తరగతి గదులకు యజమాని తాళం వేశారు. పాఠశాల తెరవకపోవడంతో రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తెలంగాణలోని గద్వాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఐజా పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కామారెడ్డిలోని బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబ్బీర్ అలీ మధ్య భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేశాడని షబ్బీర్ అలీ ఆరోపించారు. దీంతో దమ్ముంటే చర్చకు రావాలని వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. వెంకటరమణారెడ్డి సవాల్ స్వీకరించి అతని క్యాంపు కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి చేసి బీజేపీ కార్యకర్తలు కారుని బోల్తా పడేలా చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కూల్చివేతలపై ఓ బాధితుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన ఇంటిని కూల్చేయడంతో బాధను తట్టుకోలేక సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి సంచులతో దొరికి దొంగ పని చేసి జైలుకు పోతేనే అంత బాధపడితే తన ఇల్లు కూలగొడితే తనకెంత బాధపడాలని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తన కూతురు ఎంగేజ్మెంట్ కు పంపించలేదని ఏడ్చాడని, మరి తమ కలలతో కట్టుకున్న ఇండ్లు కూల్చడమేంటని అడిగారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మూసీ నదిని డెవలప్ చేస్తానని చెప్పి బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలియాలి కదా ఆ పెయిన్. నిన్ను జైల్లో పెట్టినప్పుడు నీకు ఎంత పెయిన్ ఉందో, నువ్వు డబ్బులు మూటలు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే ఎంత పెయిన్ ఉందో, నువ్వు దొంగతనం చేస్తే నువ్వు అంత బాధలు చెప్తున్నావు కదా. నువ్వు చేసిన దొంగ పని, నిన్ను పట్టుకొని జైల్లో వేస్తే నువ్వేమంటున్నావు? నేను ఇంత బాధపడ్డా, నా కూతురు పెళ్లికి నన్ను పంపించలేదు, నా కూతురు ఎంగేజ్మెంట్ కి నన్ను పంపించలేదు, నా కూతురు ఎంగేజ్మెంట్ కి నన్ను పంపించలేదు, నాకు ఎంత బాధపడ్డానని చెప్తున్నావు కదా మీడియా ముందుకు వచ్చి. ఎన్నిసార్లు ఏడ్చావు నువ్వు ఎలక్షన్ ముందు? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? నీకు మా బాధలు అర్థం కావట్లేదా? మహానీయుల విగ్రహాల ఏర్పాటే కాదు, వారి ఆశయ సాధనకు వారు చూపిన అడుగుజాడల్లోనే నడవాలని సర్పంచ్ మ్యాదరి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత కలిసికట్టుగా కృషి చేస్తే గ్రామ అభివృద్ధి వేగంగా సాగుతుందని, విగ్రహాల ఏర్పాటు పూర్తి అవుతుందని మేదరి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేద్కర్ నూతన కమిటీ అధ్యక్షుడిగా దమ్మగల శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కన్నం ప్రవీణ్ కుమార్, ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడిగా కన్నం మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆసరి శ్రీనివాసులు నియామకం కాగా వారిని అభినందించి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదాపూర్ గ్రామంలో అంబేద్కర్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా దమ్మగల్ల శేఖరు, మరియు జనరల్ సెక్రటరీగా కన్నం ప్రవీణ్ కుమారు, ఉపాధ్యక్షుడిగా కుమ్మర్ రమేష్ మరియు కుమ్మర్ పౌలు, ట్రెజరర్గా జ్యోతి మానవాడ మరియు సెక్రటరీగా సంపత్ శంకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా కన్నం మనోజ్ కుమార్ను ప్రకటించడం జరిగింది. అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలు ఏంటంటే ఈ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మరియు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారి వంతుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు ఇచ్చిన హామీని మాజీ మేయర్ రవీందర్ సింగ్ నిలబెట్టుకున్నారు. 58వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన ఆయన తాను గెలిస్తే డివిజన్ కు చెందిన ఆడపిల్ల పెళ్లికి 25,000 ఆర్థిక సాయం అందజేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. కార్పొరేటర్ గా విజయం సాధించిన తర్వాత మొదటిసారి 58వ డివిజన్ కు చెందిన మాడిశెట్టి నిర్మల రవీందర్ కుమార్తె అక్షిత వివాహం జరగా ఆ పెళ్లికి వెళ్లి ఆడబిడ్డ కట్నం కింద 25,000 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు వివాహ జంట కుటుంబీకులు పాల్గొన్నారు. హరీష్ రావు చెరువుతోనే నాగార్జున సాగర్ మున్సిపాలిటీగా మారిందని రైతు బడి రాజేందర్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ లో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. గతంలో సాగర్ లో స్థానిక పాలన ఉండేది కాదని,
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉండేదని రాజేందర్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా తనకు ఫోన్ చేసి సాగర్లో స్థానిక పాలనపై వార్తలు రాయాలని సూచించారని గుర్తు చేశారు. దీంతో తాను వార్త రాయడంతో మిగతా పత్రికలు సైతం రాశాయని గుర్తు చేశారు. తద్వారా హరీష్ రావు నాగార్జున సాగర్ ను మున్సిపాలిటీగా చేసి స్థానిక పాలన జరిగేలా చేశారని తెలిపారు. వ్యక్తిగతంగా తాను హరీష్ రావు అభిమాని అని చెప్పారు. సంక్రాంతి పండుగ రోజు ఉదయం నేను ఎక్కడో మా బంధువుల ఊర్లో ఉన్నాను. ఆ రోజు ఉదయం ఫోన్ చేసి రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడవచ్చా మీతో, నేను సాగర్కి వచ్చాను ఫ్యామిలీతో, ఇక్కడ స్థానికులు కొంతమంది వచ్చి నాతో కరెంటు సమస్య కానీ అంటే స్థానిక పరిపాలన లేదు సాగర్లో, ఎన్ఎస్పీ అండర్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండర్లో ఉంది. సో ఇక్కడ స్థానిక పరిపాలన లేకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని మీరు 1-2 వార్తలుగా స్టోరీలు రాయండి, నేను దాని మీద చర్య తీసుకుంటాను దాని ఆధారంగా అని చెప్పేసి చెప్పారు వారు మంత్రిగా ఉన్న రోజుల్లో. సో అప్పుడు నేను 2-3 వార్తలు రాశాను. ఆ తర్వాత మిగతా మిత్రులు కూడా అందరూ స్పందించి చాలా మంది వార్తలు రాశారు. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు నాగార్జున సాగర్ ఒక గ్రామ పంచాయతీ కాదు, ఒక మున్సిపాలిటీగా అయ్యింది, స్థానిక పరిపాలన పరిధిలోకి వచ్చింది. సో అలాంటి ఎన్నో విషయాల్లో వారు చాలా అంటే ఒక పట్టుకున్నారు అంటే ఒక పనిని పర్ఫెక్ట్ గా పూర్తి చేయడంలో వారు చాలా నిష్ణాతులు. నేనైతే వారికి వ్యక్తిగతంగా అభిమానిని సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి చాలా ఇన్స్పిరేషన్ పొందుతుంటాం. ధన్యవాదాలు మా కార్యక్రమానికి వచ్చేసినందుకు. రైతులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కరీంనగర్ లోని 11వ డివిజన్ లో కార్పొరేటర్ గా గెలుపొందిన ఆకుల నర్మదా నర్సన్నలకు అభినందనల వెల్లువ కొనసాగుతుంది. భారీ మెజార్టీతో గెలిచిన దంపతులని కట్టారాంపూర్లోని ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు డివిజన్ వాసులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. లెజెండ్ ఐఐటి స్కూల్ చైర్మన్ రాజేందర్ హాజరై ఆకుల నర్మదా నర్సన్న దంపతులని సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు లెజెండ్ స్కూల్ చైర్మన్ రాజేందర్ రావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు డివిజన్ వాసులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $13 కోట్లతో డైట్ కాలేజ్ ఆధునీకరణ పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. వైభవంగా ఎల్ఎండి వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. ఫిబ్రవరి 22వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కొనసాగుతున్న జిమ్నాస్టిక్స్ పోటీలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటుతున్న క్రీడాకారులు. ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకున్న వైనం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.